ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం బాదం కీర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అది కూడా బయట షాప్లో దొరికే రేంజ్లోనే మనం ఇంట్లో తయారు చేసుకుంటాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టుకుందాం. ఈ విధంగా నీళ్లు బాగా కాగి తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని వేడి నీళ్ళు వేసేద్దాం. ఒక్క 10 నిమిషాలు పక్కన నానబెట్టేద్దాం. బాదం పప్పుని వేడి నీళ్ళలో 10 నిమిషాలుగా నానబెట్టి తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఆ పై తొక్కు తీసి ఒక బౌల్లో తీసుకునేస్తాం. ఈ విధంగా వేడి నీళ్ళలో నానబెడితే కరెక్ట్గా 10 నిమిషాలు నానిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది. అదే మనం మంచి నీళ్ళలో కనుక నానబెడితే ఎప్పుడో రాత్రి నానబెడితే తెల్లారికి కానీ ఈ విధంగా అయితే రాదు. వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల 10 నిమిషాల్లో మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేయవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. అదే మామూలుగా మంచి నీళ్ళలో నానబెడితే చాలా టైం తీసుకుంటుంది మనకి. వేడి నీళ్ళు కాబట్టి 10 నిమిషాలు చాలు. బాదం పప్పుల్ని తొక్కు తీసి నీట్గా తీసుకున్నాము. ఇప్పుడు ఈ బాదం పప్పుని మిక్సీకి వేసుకోవాలి. ఒక 50 ml పాలు పోసుకుందాం. 50 గ్రాముల పాలు పోసుకొని ఈ బాదాంని మెత్తటి పేస్ట్గా కాకుండా కొంచెం రవరవగా ఉండేటట్టు పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాదాం పాలు తాగేటప్పుడు మనకి నోట్లో ఆ బాదాం ముక్కలు తగులుతుంటేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. బాదాం పాలు తాగిన ఫీల్ వస్తుంది. అందుకని కొంచెం రవరవగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఆ రవరవగా తగలాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ పేస్ట్ని కప్పులో తీసుకునేస్తాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం పాలు పోసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకొని ఈ కప్పులోనే పోసుకుందాం. ఇప్పుడు బాదాం పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ మిక్సీ తీసి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకుందాం. పాలలో నీళ్ళు కలపలేదు. మనం 1 లీటర్ పాలు పోసాము. 1 లీటర్ పాలకే మనం ఈరోజు తీసుకున్న కొలత 100 గ్రామ్ బాదం తీసుకున్నాము, 150 గ్రామ్ చక్కెర తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక 4 గ్లాసులు బాదం కీర్ వస్తుంది. పాలు పోసుకొని లైట్గా కలుపుకోండి. ఒకసారి పొంగి వచ్చేంతవరకు ఈ విధంగా లైట్గా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది పాలు కాగేదానికి. మనం 1 లీటర్ పాలు పోసుకున్నాము. పాలు బాగా కాగాలి. ఒక 3-4 నిమిషాలు పాలని బాగా కాగబెట్టుకున్న తర్వాత చక్కెర యాడ్ చేసుకుందాం. పాలల్లో అయితే మనం నీళ్లు కూడా కలపలేదు. 1 లీటర్ పాలతో మనకి 4 గ్లాసులు బాదం కీర్ వస్తుంది. 1 గ్లాస్కి 250 ml చొప్పున వేసుకున్నా కానీ 4 గ్లాసులు బాదం కీర్ వస్తుంది. ఈ విధంగా పాలు పొంగేటప్పుడు లో ఫ్లేమ్ కాసేపు, హై ఫ్లేమ్ కాసేపు పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు బాగా పాలని కాగబెట్టుకోండి. లో ఫ్లేము, హై ఫ్లేము ఈ విధంగా సైడ్లంతా బాగా నీట్గా తీసి వదులుకుంటూ పాలని కాగబెట్టుకోండి. కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని
కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి నీట్గా. ఒక 3-4 నిమిషాలు పాలు బాగా కాగబెట్టాలి. మనం బాదం పప్పుని పేస్ట్ చేయడానికి ఒక 50 ml పాలు అయితే వాడేసాము. ఇందులో ఇప్పుడు 950 ml పాలు ఉంటుంది. దాంట్లో ఒక 50 ml తగ్గిపోయినా పర్వాలేదు. పాలు బాగా హీట్ అయ్యి ఒక 50 ml పాలు తగ్గిపోయినా పర్వాలేదు. ఈ సైడ్ అంతా తీసుకొని పాలని బాగా కాగబెట్టుకోండి. లో ఫ్లేము హై ఫ్లేమ్ పెట్టుకుంటూ 4 నిమిషాలుగా పాలని కాగబెట్టుకున్నాము. ఇప్పుడు చక్కెర యాడ్ చేసుకుందాం. చక్కెర 150 గ్రాములు వేసుకుందాం. చక్కెర యాడ్ చేసి అది కూడా కరిగిపోయేంత వరకు బాగా నీట్గా కలుపుకుంటా ఉన్నాం. చక్కెర అంతా ఇందులో బాగా మెల్ట్ అయిపోవాలి. అప్పుడు దాకా నీట్గా కలుపుకుంటూ ఉండండి. మెల్లిగా ఈ విధంగా చక్కెర అంతా మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా తీసుకొని చూస్తే చక్కెర ఉండకూడదు, బాగా మెల్ట్ అయిపోవాలి. ఇందులో స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడు బాదం ఎసలు యాడ్ చేసుకుందాము. ఒక 4 డ్రాపులు వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఈ విధంగా నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే కలర్ కోసమే మనం బాదం ఎసల్స్ యాడ్ చేసాము. చాలామంది కుంకుమ పువ్వు యాడ్ చేస్తారు. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల కలర్ అయితే వస్తుంది కానీ ఆ ఫ్లేవర్ రాదు. ఈ బాదం ఎసల్స్ యాడ్ చేయడం వల్ల మనకి కలరు వస్తుంది, ఆ ఫ్లేవరు వస్తుంది. మనకి బయట షాప్లో దొరికే టెక్స్చర్ కంపల్సరీ దొరుకుతుంది. ఈ విధంగా లైట్గా కలర్ వస్తే చాలు మనకి. ఇందులో నేను షుగర్ 150 గ్రాములు యాడ్ చేశాను. షుగర్ తక్కువ తాగే వాళ్ళు ఒక 100 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తాగే వాళ్ళు ఇంకొక 50 గ్రాములు కలిపి యాడ్ చేసుకోవచ్చు. 200 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మనం పాలని మొత్తం 5 నుంచి 6 నిమిషాలు కాగబెట్టాం. లో ఫ్లేమ్లో కాసేపు, హై ఫ్లేమ్లో కాసేపు అట్ట పెట్టుకొని కలుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాలు కాగబెట్టుకున్నాము. ఇప్పుడు పాలు బాగా తెల్లుతూ ఉంది. ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా కలుపుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. బాదాం పేస్ట్ వేయగానే స్టవ్ ఎందుకు ఆఫ్ చేసుకున్నామంటే కొన్నిసార్లు బాదాం పేస్ట్ వేసిన వెంటనే పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ ఉన్న హీట్లోనే ఈ బాదాం పేస్ట్ ఉడికిపోతుంది. వేసుకొని నీట్గా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కమ్మటి బాదాం ఖీర్ రెడీ. మనం తయారు చేసిన బాదాం ఖీరు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చేసాము. ఇప్పుడు కూలింగ్ బాదాం ఖీర్గా మన ముందుకు వచ్చింది. ఈ బాదాం ఖీరు ఎండాకాలంలోనే కాదండి, చలికాలంలో కూడా చాలా మంచి హెల్తీ డ్రింక్గా మనకు పనికి వస్తుంది. కాకపోతే పాలు కాగబెట్టినప్పుడు కొంచెం పసుపు వేసి కనుక కాగబెట్టుకొని గోరువెచ్చగా తాగితే చలికాలంలో కూడా మనకి మంచి హెల్తీ డ్రింక్ ఇది. ఎండాకాలం అయితే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగవచ్చు చల్లగా. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. బాదాం ఖీర్ చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో కలుస్తాం.